సంక్రాంతి వస్తుంది, మళ్ళీ జనవరి 1 వస్తుంది, డిసెంబర్ 31 వస్తుంది. నాకు ఒక 3 చీరలు కొని బాగా దండం పెడతా. మళ్ళీ 3 డ్రెస్సులు కొని నా ఇజ్జత్ మనం పోతుంది అందరి ముందట. అందరు కొనుక్కున్నారట. లంగబొడ్డి ఇది నా కాళ్ళ మీద పడ్డప్పుడే ఇదో ఫిట్టింగ్ పెడుతుంది అని అనుకున్నా. ఇది చూసినావా గిట్ట కథకు తెచ్చింది కాళ్ళ మీద పడి నన్ను గిట్ట చేయబట్టే లేవలే. అక్కడ పైసలు లేవు ఏం లేవు. మొన్ననే ఇక దీపావళికి కొనిచ్చి ఉన్నదంతా అమ్ముకున్నా. అప్పుడు నెక్లెస్ కావాలంటివి ఏం లేక బర్లను ఎడ్లను అమ్ముతిని. ఇప్పుడు నేనేం ఇంకేది అమ్ముకోను. నేను నీ దండం పెడతా బావో, నీ కాళ్ళు మొక్కుతా బావా. 3 చీరలే బావో, నిన్ను నమ్మి వచ్చినా బావా. సంక్రాంతి చీరలే బావో, కొనుక్కోకుంటే నా ఇజ్జత్ పోతుందే బావా. పైసలు లేవే పెళ్ళవా, నేనేం చేద్దునే పెళ్ళవా, నేను ఇవాళ గలవనా పెళ్ళవా, నువ్వు ఏవటావో రైతునే పెళ్ళవా. ఈ పండుగ వచ్చిందంటే చీర రేకల జాకెట్లు అని నన్ను సావ కొడుతుంది. ఇక నేను ఇవాళ పోతానా, పోతున్నా పెళ్ళవా మన రాను పెళ్ళవా, పోతున్నా పెళ్ళవా మన రాను పెళ్ళవా. బావా పోకే, నాకు బట్టలు ఎవరు కొనిస్తారు, నన్ను ఎవరు చూసుకుంటారు. నీతో నోళ్ళు ఎట్లా పెట్టుకుందును రోజు, నేను ఎవరితో పెట్టుకుందును. పోకే నీ దండం పెడతా, ఉరుకుతాను ఏందే.